ఇప్పుడు ఏదైనా ప్రమాదం మనం వెళ్ళేటప్పుడు రోడ్లో ప్రమాదం జరిగినదనుకో, మనం నిలబెట్టి బండి 108కు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చారు, అంబులెన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కాబట్టి ఏదైనా మీరు చూసినప్పుడు వెనకమ్మడే 108కు ఫోన్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా. చూసి చూడకుండా పోవాకండి. సో అన్న ఏం చెప్తున్నాడు అంటే మనకెందుకులే అని పట్టించుకోకుండా పోయినాం అనుకో, అది పెద్ద పెద్ద యాక్సిడెంట్లకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ పొద్దు వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరిగినప్పుడు కూడా అట్టే ఉంటే మనం బాధపడతాం కదా. అది అటు జరిగినప్పుడు మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన చేతనైన సాయం మనం చెయ్యాలా. మన రాజేంద్ర మాట్లాడాడు. ఇప్పుడు కర్నూలులో కానీ, అక్కడ హైదరాబాద్లో కానీ, ఇక్కడ కర్ణాటకలో కానీ జరిగిన సంఘటనలు జరిగిపోయింది. ఇప్పుడు జరిగే సంఘటనలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. బస్సులో వాళ్ళని ఉండే వాళ్ళు కూడా ఏం చేయాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. డ్రైవర్ అన్నా నీదే రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నీ వెనకాల 50 మంది ఉంటారు. నీ అజాగ్రత్త, చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయేదానికి అవకాశం ఉంది. అన్న డ్రైవర్ అన్నలు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా పోండి, ఇంటికి జాగ్రత్తగా చేరుకోండి. మీకోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, జస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే తెలియపరచడం కోసం మాత్రమే తీసినాం. దీంట్లో ఏమైనా తప్పులు కానీ చేసింటే కనుక మమ్మల్ని క్షమించండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలదు. ఓకే, థ్యాంక్ యూ, బై. Subscribe.